గోదారి కదా నాన్నకు ప్రేమతో నీ అక్కతో నేనాడలేను తైతక్క. ఆ రీల్స్ చేద్దామని చెప్పి ఎప్పుడు అనుకున్నారు ఏంటి? ఎందుకంటే ఆ రీల్స్ చూస్తుంటే తండ్రి కొడుకులు కలిసి కొడుకుని పక్కన పెట్టుకొని రీల్స్ చేపిస్తున్నారు. ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా నా గతంలో నేను పోగొట్టుకుంది నా బిడ్డ సాధిస్తాడేమో అనే చిన్న ఆశ. నాన్నకు ప్రేమతో సో నిజంగా చెప్పాలంటే మీరు తండ్రి కొడుకుల్లా లేరు, అసలు అన్నదమ్ములా ఉన్నారు. సో ఎలా ఉన్నారు అంకల్? నవ్వుతూ ఉన్నా, ఎక్కడెక్కడో బాధ. జగన్ గారు ఎంటర్ అవుతున్నప్పుడు ఆయన కోసం మళ్ళీ సిరీస్ చేశాను. ఆరు ముబ్బు సూర్యుని దాచి పెట్టగలవా, కాలుతున్న నిప్పును చేత పట్టగలవా, జగనన్న నువ్వు నెక్స్ట్ టైం సీఎం జగనన్న. ఏమనిపిస్తుంటది మీకు అలాంటి కామెంట్లు అన్ని చూసినప్పుడు? అరే నీకు అవసరమా అని చెప్పి తిడుతూ ఉంటారు అంటే గలీజ్ మాటలు. నేనైతే వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాళ్ళు పద్ధతిగా కామెంట్ పెడితే పద్ధతిగా ఇస్తాను. కొంతమందికి ఇచ్చాను, మీకు సత్తా ఉంటే మీ నాయకుడిని గెలిపించడానికి మీరేమైనా చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ కాదనమాట, గెస్ట్లు స్పెషల్ గెస్ట్ అనేది ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో నిజంగా నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఇంటర్వ్యూ గురించి. తెర పైన స్క్రీన్ పైన కనిపించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, కానీ తెర వెనుక కూడా వాళ్ళకి చాలా బాధలు ఉన్నట్టు నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళు నెల్లూరు వాసులు అనమాట. సో వాళ్ళు చాలా ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ రీల్స్ వచ్చినా కూడా ఆ రీళ్ళల్లో మాత్రం బాగా అనిపిస్తున్నారు. సో షఫీ డైరెక్టర్ అనమాట, అలాగే అలీం గారు మన దగ్గర, అలీం స్మైలీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అనమాట. సో ఈరోజు మన క్యూబ్ టీవీ స్టూడియోలో అయితే వాళ్ళిద్దరు ఉన్నారనమాట. సో నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే బ్రో. బ్రో నిజంగా చెప్పాలి, అన్నదమ్ముల తండ్రి కొడుకుల మీ ఇద్దరు? తండ్రి కొడుకులు. సో మీరు ఎప్పుడైనా చూసుకున్నారా అద్దంలో చూసుకున్నప్పుడు అరే ఏం రా ఇంత సేమ్ ఉన్నాము? సో నిజంగా చెప్పాలంటే మీరు తండ్రి కొడుకుల్లా లేరు, అసలు అన్నదమ్ములా ఉన్నారు. సో ఎలా ఉన్నారు అంకల్? నవ్వుతూ ఉన్నా, ఎక్కడెక్కడో బాధ. అంతే, బాధ ఉందంట. ఎందుకు ఆ బాధ? కష్టపడుతున్నాం, ఫలితం లేదు. మనం కష్టపడుతుంటే కష్టాన్ని కూడా తొక్కేసే జనాలు తయారయ్యారు. అంతే అంటాం. వాళ్ళకి ఎదుర్కోవడం మా వల్ల కావట్లేదు. ఓకే, ఎదురుతున్నాం అంతే. ఏదో ఉన్నామంటే ఉన్నామంటారు. ఓకే. సో బ్రదర్ హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? పర్లేదు, అలా అట్టు. నువ్వు కూడా అట్లా ఏంటి ఆ రీల్స్ చూస్తుంటే ఆ డ్యాన్సులు ఇచ్చి పడేస్తున్నావుగా? సరే అన్నా, కానీ మీకు లోపల అనేది బాధ ఉంటుంది కదన్నా. సో మీకు బాధ ఉందా అంటావు ఫుల్. సో ఫస్ట్ ఆ రీల్స్ చేద్దామని చెప్పి ఎప్పుడు అనుకున్నారు ఏంటి? ఎందుకంటే ఆ రీల్స్ చూస్తుంటే ఒక లైక్ మోటివేషనల్ లా ఉండే ఒక తండ్రి కొడుకులు కలిసి, అంటే నార్మల్గా జనరేషన్లో అలా రీల్స్ చేస్తున్నా అంటే రేపు పోరా బాబు చదువుకో పోరా నువ్వు, ఎందుకురా నీకు రీల్స్ అనే జనరేషన్లో మనం ఉంటే కొడుకుని పక్కన పెట్టుకొని రీల్స్ చేపిస్తున్నారు. అసలు ఏంటి ఆ రీల్స్ చేయడం గల స్టోరీ? నా గతంలో నేను పోగొట్టుకుంది నా బిడ్డ సాధిస్తాడేమో అనే చిన్న ఆశ. ఓకే. అంతే. గతంలో నేనైతే హైదరాబాద్ మొత్తం తిరిగాను అవకాశాల కోసం. డబ్బు లేనిదే అవకాశం కూడా లేదు అని ఖచ్చితంగా తేలిపోయిన తర్వాతే తిరిగి వెళ్ళిపోయాను. అంటే ఒక తండ్రి కళ కొడుకు ద్వారా నెరవేర్చుకుందాం అనే ఆశ ఎప్పటికీ ఆశగానే ఉంది, ఇంకా ఆశగానే ఉంది. అంత పెద్ద కొడుకు చూస్తే హీరోలా ఉండు అంటే ఏమనిపిస్తుంటాయి ఇవన్నీ సమాజాన్ని చూస్తుంటే మీకు? సమాజంలో ఎదుటి వాడిని ఎదగనివ్వరు, ఇది పక్కాగా తెలుస్తుంది. ఓకే, ఎదగవాలని ఎదగనివ్వరు. ఎందుకంటే ఈ మధ్య నేను జగన్ గారి సాంగ్స్ ఎక్కువ చేశానండి. అది ఆల్రెడీ నేను జగన్ గారి సాంగ్స్ 20 రికార్డ్ చేస్తున్నాను. అవి సీడీలు వేస్ట్గా కాల్ చేశారు ప్రొడ్యూసర్. సీడీస్ మొత్తం ఓకే. వాళ్ళకి ప్రాబ్లం జరిగి వాళ్ళకి ఏదో టికెట్ల ఇది వల్ల సీడీస్ మొత్తం కాల్ చేశారు. ఆ పాటలు బయటకు వస్తాయి కదా అని వీటిల్లో ఒక జగన్ సాంగ్ని ఎంచుకొని దాని ద్వారా నా పాటలు లైవ్లోకి తెద్దామని నేను తీసుకొస్తుంటే వీళ్ళు పెట్టే కామెంట్లకి 10 మంది మంచి కామెంట్లు పెడితే 10 మంది మనం చచ్చిపోయేంత టార్చర్ పెట్టేలా కామెంట్లు పెడుతున్నారు. ఒక హ్యాపీ కోసం ఒక కామెంట్ ఎత్తి చూస్తే కింద బ్యాడ్ కామెంట్స్ 4-5 ఉంటున్నాయి. ఎందుకు పెడుతున్నారు? ఎదుటి పార్టీని మేము తిట్టలేదు, ఎదుటి వాళ్ళని ఏం అనలేదు, మా పార్టీ అని మేము చెప్పలేదు, మా పార్టీకి ఓటేమో మేము అడగలేదు. ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు? ఇంకా మారరు అంతే. నేను 20 సాంగ్స్ రాశాను, 2 CDs రాశాను. 2 CDs. ఓకే. ఆ 2 CDs రిలీజ్ కాకుండానే క్లోజ్ చేసేసారు. అంటే ఎలా కాల్చారు అవి?
గతంలో వైఎస్ గారు చనిపోయినప్పుడు ఒక సీడీ చేశాను నేను. ఓకే, వైఎస్ రాజశేఖర్ ఆయన చనిపోయినప్పుడు ఆయన గురించే సీడీ తీశాను. తర్వాత మళ్ళీ జగన్ గారు ఎంటర్ అవుతున్నప్పుడు ఆయన కోసం మళ్ళీ సీడీ చేశాను. ఆ చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్కి టికెట్ ఇవ్వలేదని ఓకే, క్యాండిడేట్ ఎవరైతే టికెట్ ఇవ్వలేదని చెప్పి సీడీస్ మొత్తం కాల్ చేశారు. లేకుంటే ఆ మూమెంట్లో నాకు సీడీలు మొత్తం బయటకు వచ్చేవి. ఒక్క సీడీ కూడా లాగా లేకుండా చేసి కాల్ చేశారు. ఓకే, అంటే ఒక వ్యక్తి ఒక కలం పట్టుకొని ఒక పాట రాయాలంటే అది ఎంత కష్టం ఉంటుంది, ఎంత ఆలోచన చేయాలి, ఎంత కష్టపడితే ఆ పాట వస్తుంటుంది. ఎలా అనిపించింది అలాంటి సాంగ్ అలా కాలిపోయి ఉంటే మీకేమనిపించింది? అది ఆవేదన చెప్పుకోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు కళ్ళలో నీళ్ళు ఊరికి వచ్చేస్తాయి. నా వల్ల కావట్లేదు, కానీ ఎక్కడో చిన్న బాధ కదండి ఇది. ఎన్ని రోజులు కష్టపడ్డాను సాంగ్స్ రాయడానికి? 6 months. అంటే మొత్తం నేనే చూసుకోవాలి, స్టూడియోకి నేనే వెళ్ళాలి, రికార్డింగ్ నేనే చేయించుకోవాలి, ఫీమేల్ నేనే తెచ్చుకోవాలి. ఆయన ఓన్లీ బడ్జెట్ వరకే ఇచ్చేవాడు. ఓకే, బడ్జెట్ అతను. నా ఛార్జీలు కూడా నేను అడిగేవాడిని కాదు. ఆ కష్టాలు ఆ ఛార్జీలు కూడా నేనే పెట్టుకుని నేనే వెళ్ళేవాడిని. డైలీ వెళ్ళి స్టూడియో కాడికి వెళ్ళి అన్నీ చేసుకుని అన్ని చేసి అంత చేస్తే కనీసం నాకు ఛార్జీలు అమౌంట్ తీసేయండి. ఒక్క పాట బయటకు వచ్చినా అరే ఈ పాట ఫలానా వాడిది అని గుర్తింపు ఉండేది. అలా గుర్తింపు లేకుండా పోయింది. అలా మూమెంట్లో అక్కడ దెబ్బతిని హైదరాబాద్కి వద్దాం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకటి పరిచయం అయ్యారు. ఆ అబ్బాయి డైలీ మేము కలిసి పాటలు పాడుకునే వాళ్ళం కూర్చొని. ఆ అబ్బాయి నేను ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్నాను, స్టూడియో పెడుతున్నాను అని చెప్తే ఆ అబ్బాయి నమ్మొచ్చాను. ఓకే, అబ్బాయి మ్యూజిక్ నమ్మొచ్చాను. ఇక్కడ స్టూడియో వర్క్ మొత్తం నేనే చేశాను. నేను నా ఫ్రెండ్స్ వచ్చి 3 నెలలు స్టూడియో వర్క్ మొత్తం నేనే చేయించాను దగ్గరుండి. కూలి లేకుండా చేసాం మొత్తం పని మొత్తం. స్టూడియో మొత్తం రెడీ అయింది. తర్వాత మొత్తం ఒక సాంగ్ నేను శాంపిల్ ట్రాక్ పాడుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళి ట్రాక్ పాడిన తర్వాత కీబోర్డ్ ప్లేయర్ చెప్పారు, సార్ ఈ పాట ఆల్రెడీ చేస్తున్నారు అన్నాడు. ఎవరు చేశారు అంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఆల్రెడీ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నారు, ఇది చూడండి హిందీ సాంగ్ చూపించాడు. నా సేమ్ ట్యూన్. అదేంద్రా ఏం బాయ్ అంటే, బాయ్ అవి వదిలేలే, నీకు వేరే పాట చేసుకుంది అన్నాడు. నీకు ఎందుకు సినిమాలో అవకాశం ఇప్పిస్తాను చూడు అన్నాడు. సరే అని వెయిట్ చేశాను. తర్వాత శ్రీకాంత్ సార్ మూవీలో సాంగ్ ఒకటి టైటిల్ సాంగ్, అది ఇచ్చారు నాకు రాయమని. రాసి ఇచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత చూస్తే వాళ్ళ మిస్సెస్ పేరు ఉంది. ఫోన్ చేశాను, ఏంది ఇలా చేసావు మిస్సెస్ పేరు అంటే, నువ్వెవరో తెలియదు కదా, నీ పేరు వేస్తే ఏం లాభము, మా మిస్సెస్ పేరు ఉంటే కొంచెం రేంజ్గా ఉంటుంది, నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు పాటిస్తా అన్నాడు. మళ్ళా ఖచ్చితంగా అయితే నువ్వు పాటిస్తావు, నేను రాస్తాను, నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఎక్కడికి రావాలి చూసుకోవాలి, మళ్ళీ నా భార్య బిడ్డని సాక్కోవాలి, ఇక రావడం నా వల్ల కాలేదు, అక్కడితో అట్టే అంతం అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మా అబ్బాయి ద్వారా ఆ పాటల్ని మళ్ళీ బయటికి తీయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో మీ నాన్న స్టోరీ విన్నారు. సో తను గతంలో ఎంతో కష్టపడి రాసిన సాంగ్స్ కూడా ఆ సీడీలు కాల్ చేశారని చెప్పిన తర్వాత నమ్ముకున్న స్నేహితులే వెన్నుపోటు పొడిచి పేర్లు మార్చి మరీ వేరే వాళ్ళ పేర్లు రాసుకున్నారని చెప్పారు. సో ఇలాంటివన్నీ వింటుంటే నీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మనది ఉడుకు రక్తం ఉంటుంది, కొడుకులం కాబట్టి మనది ఉడుకు రక్తం ఉంటుంది. సో ఏమనిపిస్తుంది ఇలాంటివన్నీ వింటుంటే? ఏం చేయలేము, కానీ ఆ మాటలు వింటుంటే ఒక క్షణించి బాధ, మన ఈ కష్టపడినా కూడా మనకు ఫలితం లేదే, ఒక సైడ్ నుంచి బాధ, ఒక సైడ్ నుంచి అంటే అరే ఇట్లా ఇట్లా అని చెప్పి ఈ బయట వాళ్ళు 100 రకాలుగా మాట్లాడుతున్నారు. ఎంత కష్టపడ్డా కూడా మనకి ఫలితం అనేది లేదు, లేదు జరుగుతుంది. అంటే ఇప్పుడే మీ నాన్న మాట్లాడుతుంటే మనం విన్నాం. సో నా కోరిక ఎలాగో నెరవేర్చలేకపోయాను నేను, సో నా కొడుకు రూపంలోనే సరే కానీ ఆ కోరిక నెరవేర్చాలని చెప్పి కూడా అంటున్నాడు. సో మరి నువ్వు నెరవేరుస్తా అంటావా ఆ కోరికని? ఖచ్చితంగా నెరవేరుస్తాను, అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నాను. కానీ మనకి ఎంత కష్టపడుతుందో మమ్మల్ని అసలు పైకే రానివ్వట్లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారు. ఎందుకోసం? ఎవరు తొక్కుతున్నారు అనుకోవచ్చు? అంటే టాలెంట్ ఉంది కదా మీ దగ్గర. నాకు టాలెంట్ ఉందా? నాకు కానీ డబ్బు లేదు. డబ్బు లేదంటే డబ్బున్న వాళ్ళు ఏమంటే ఈ తొక్కేస్తున్నారు, మమ్మల్ని పైకి రానివ్వట్లేదు. తిరిగి వాళ్ళకి ఏమైనా చేద్దామంటే మన దగ్గర డబ్బు లేదు, తిండికే మన దగ్గర సరిగ్గా డబ్బులు ఉండవు, తిండికే లేదు అంటారు. అలాంటి ఇదిలో ఉన్నాం. అంటే ఏం చేస్తూ ఉంటారు మీ నాన్న నార్మల్గా? టిఫిన్ షాప్ ఉన్నా. టిఫిన్ షాప్ ఉంది మీకు? టిఫిన్ షాప్. ఎలా నడుస్తుంది మరి టిఫిన్ షాప్? మంచిగా నడుస్తుందా? పర్లేదన్నా, దేవుడి దయ వల్ల బాగానే నడుస్తుంది. కానీ ఆ షాప్ని కూడా ఇప్పుడు క్లోజ్ చేసేసారు. అయ్యో, రైట్. ఏదో ఇష్యూ వల్ల జగన్ సాంగ్ పాడినందుకు ఏదో జగన్ సాంగ్ పాడిన అసలు ఏమైంది అది? ఆ సాంగ్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత 2 days తర్వాత వచ్చి ఇల్లు ఖాళీ చేసేయండి అన్నారు. ఓన్లీ సాంగ్ పాడినందుకు వాళ్ళు ఆ కాజు పెట్టలేదు, కాజు చూపెట్టలేదు, అసలు కాజే లేదు. ఎందుకు ఖాళీ చేయమంటున్నారు? కాజు లేదు, ఖాళీ చేయమన్నారు. షాప్ కూడా తీసేయన్నారు. ఏంటంటే మేము మీ ఇల్లు తీసుకుంది వాడికి బయట షాప్ పెట్టుకుందామని ప్లాట్ఫామ్ మీద కట్టుకున్నాం మేము.
అని చెప్తే అది అవసరం లేదు, షాప్ తీసే అన్నారు. ఇంకా వాళ్ళతో చలాయించేంత స్తోమత మాకు లేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ వెళ్ళి కాడ ఇంకా పక్కన ఎక్కడైనా షాప్ తీసుకొని మళ్ళీ షాప్ పెట్టుకుని మనీ రన్నింగ్ చేసుకోవాల్సిందే. ఓకే, ఇప్పుడు షాప్ లేదు మీకు? లేదు. ఎన్ని డేస్ అవుతుంది? 15 రోజులు అయింది. 15 రోజులు అవుతుంది. అడిగారా మరి ఎందుకు షాప్ తీపిస్తారు, మేము కష్టపడి పెట్టుకున్న షాప్? కాజ్ లేదు. కాజు మాట్లాడితే గొడవలు, కేసులు దాకా వెళ్తుంది. అయినా కేసులు ఏమైనా మీ పైన? వాళ్ళ పొజిషన్ అది. ఓకే, అంటే వాళ్ళతో మనం తడబడలేము. ఓన్ ఇల్లు ఉంది అక్కడ నెల్లూరులో, విలేజ్లో? ఆత్మకూరులో ఉంది. ఓకే, మా అమ్మోళ్ళ ఊరు ఆత్మకూరు. మా స్వాస్తులు అక్కడే ఉన్నాయి, అందరికి చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి అక్కడ. మేము వచ్చేసి 23 ఏళ్ళు అయింది ఓకే, అక్కడ నుంచి. ఇంకా ఏం లేవు. నెల్లూరులో ఇప్పుడు మీరు ఉన్న దగ్గర బుచ్చిరెడ్డిపల్లి. ఓకే, ఆ ఊర్లో ఉంది, అక్కడ ఉందా ఇల్లు మరి? బాడిగ 20 ఏళ్ళ నుంచి బాడిగిల్లు మారుతా ఉన్నా. 20 ఏళ్ళ నుంచి. సరే, మీరు ఆ ఇండస్ట్రీ మీద ఆశతో తిరుగుతున్నారు, సాంగ్స్ బాగా రాస్తా అన్నారు, స్టోరీస్ ఉన్నాయి అంటున్నారు, ఇక్కడ తిరిగారు, ఒక అనుభవం ఉంది, మీరు పెద్దలు కాబట్టి మీకు అనుభవం ఉంది. సో ఇంకా ఆ సినిమాలు, ఆ రైటింగ్లు, ఆ స్టోరీలు, సో ఇవన్నీ నేను టైం వేస్ట్ చేసుకుంటే నా కొడుకుల జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా మరి మీరు? ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాను. మొన్న రీసెంట్గా ఆయన చెప్పారు, జబర్దస్త్లో రాము గారు చెప్పారు, గుమ్మడికాయ అంత అదృష్టం సరిపోతుంది అన్న, చింతగింజని అంత డివైడ్ ఉండాలి అని చెప్పి ఏదో సామెత చెప్పారు. అదేవిధంగా నాకు అదృష్టం లేదేమో, నా బిడ్డకుందేమో, నాకు అవకాశం రాలేదు, నా బిడ్డకు వస్తుందేమో. ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? 10th చదువుకున్నారు. 10th ఎందుకు ఆపేశారు? అంటే డాడీ బోన్ ఫ్రాక్చర్ అయింది ఇక్కడ, దానివల్ల ఇప్పుడు వర్క్ కూడా ఎక్కువ చేయలేరు కదా, దానివల్ల అయితే ఆపేశాను. డ్యాన్స్కి వెళ్తా, ఒకసారి నుంచి డ్యాన్స్కి. మరి నువ్వు ఎట్లాగో నువ్వు కూడా 10th చదువుకున్నా అని చెప్పినావు, మరి నీ కొడుకు కూడా 10th క్లాస్ని ఆపేశారు. సో అంటే ఒక కన్న తండ్రికి ఏమైనా ఉంటుంది, అదే కొడుకు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ఏ కన్న తండ్రికి కానీ ఉంటుంది. మరి నీకు ఎప్పుడు బయట తిరిగినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అనిపించలేదా కొడుకు చదివిస్తే బాగుండు అని? చదువు ఖచ్చితంగా కొందరికి అబ్బుతుంది, కళ అనేది ఆ కళాకారుడికి అందుతుంది. నేను కళాకారుడు కాబట్టి నా బిడ్డ కళ నాకు తెలుసు కాబట్టి నా బిడ్డ ఖచ్చితంగా కళాకారుడు అవుతాడు. ఫ్యూచర్లో పెద్ద తెర మీద చూడకపోయినా బుల్లి తెర మీదైనా నా బిడ్డను నేను చూడగలను అనే ఆశ నాకుంది, ఖచ్చితంగా చూస్తాను. ఆ నమ్మకం మీకు ఉందంటారు. సో ఎంతమంది కొడుకులు నీకు? ఇద్దరు కొడుకులు. సో మీ వైఫ్ ఏం చేస్తుంటుంది? హౌస్ వైఫ్. సో ఎలా పెంచావు చిన్నప్పటి నుంచి తిరిగినా అని చెప్పి చెప్తున్నావు. ఆ కష్టాలల్లా ఈ జనరేషన్లో ఒక ఫ్యామిలీని పెంచాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్, అసలు అది జోక్ అసలుకే కాదు అది. ఎలా పెంచావు మరి? ఈ స్థాయిలో ఉన్నారు నీ కొడుకులు అంటే ఎలా పెంచావు వాళ్ళిద్దరిని, మీ వైఫ్ని? అక్కడ ఉన్నప్పుడు నేను సింగర్గా వెళ్ళేవాడిని, నెల్లూరులో ఉన్నప్పుడు సింగర్గా వెళ్ళేవాడిని, డాన్సర్గా వెళ్ళేవాడిని ప్రోగ్రామ్స్కి. ఆ అమౌంట్ ఇంటికి వెళ్ళి పంపించేవాడిని. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 1 month 2 months ఉన్నా ఇక్కడ చిన్న షూటింగ్ వెళ్ళేవాడిని, ఏమైనా వర్క్ ఉంటే సెట్టింగ్ వర్క్ వెళ్ళేవాడిని. ఇక్కడ నుంచి సంపాదించిన అమౌంట్ మళ్ళీ మా ఇంటికి పంపించేవాడిని. ఇక్కడ ఉంటూనే ఆ అమౌంట్ పంపించి మా మిస్సెస్ని మా పిల్లల్ని చూసుకున్నాం. తర్వాత చివరికి ఇంకా ఏం చేయలేము, లైఫ్ ఇంతే అనుకున్న తర్వాత తిరిగి వెళ్ళిపోయాను. ఓకే, హైదరాబాద్కి వచ్చావు, ఏదో చేద్దామని చెప్పి వచ్చావు, కానీ ఇక్కడికి వస్తే ఏమీ లేదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయావు. ఓకే, సో ఈ స్ట్రగుల్స్ అని నాన్న చెప్తూ ఉంటాడా మీతోని? చెప్పుకోవడమే, ఎప్పుడు చెప్పుకోరు, బాధపడతాం అని చెప్పి చెప్పుకోరు. అవి ఏమంటే మనకి వేరే వాళ్ళ తరపు నుంచి, అంటే ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ తరపు నుంచి మనకు తెలుస్తుంటాయి. అంటే ఇట్లా అవును డాడీ నీకు ఇంత జరిగింది కదా, మాకు ఒక్క మాట ఏం చెప్పొచ్చు కదా అంటే చెప్పాడు. తనలో ఆయనే తనలో ఏడ్చుకుంటూ ఫుడ్ తినకుండా ఒక్కోసారి కూర్చొని బాధపడుతూ ఇట్లే ఉంటారు. మీరు నాలాగా అవ్వకూడదు అని ఒక్కదాంతో మమ్మల్ని అయితే ఇప్పుడు దగ్గర సాగారు. ఎప్పుడన్నా చిరాకు వచ్చిందా నాన్న పైన? అరే పక్కనోడు చూస్తే ఎంత రిచ్గా ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిగా ఆ ఉన్నత స్థాయిలో ఉన్నాడు, మన పరిస్థితి ఏంది ఈ విధంగా ఉందని చెప్పి ఎప్పుడైనా అనిపించింది అలానే? లేదన్న, కళ్ళారా చూస్తున్నాం కదా, తిండికి కూడా డబ్బులు లేవు మన దగ్గర, చూస్తున్నాం కదా. ఇప్పుడు అసలు థింకింగ్ రాదు మనకి. ఇప్పుడు మనకి తిండి లేకపోయినా కూడా నాకైతే ఈ మాత్రం అయితే నన్ను ఉంచారంటే మా డాడీ గ్రేట్. నాకు తెలిసి అయితే లైఫ్లో అంటే అయితే ఎవరికి ఉండరు, దొరకడు కూడా. ఒకే మాట, డాడీ నాకు రీల్స్ చేసుకొని ఫోన్ కావాలి డాడీ అంటే
ఆయన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాడో మనకు తెలియదు, కానీ నాకైతే రేపు ఈవినింగ్ లోపు అయితే ఫోన్ తెచ్చి ఇచ్చారు డాడీ. అసలు డాడీ ఎవరికైతే దొరకడు, ఐఎమ్ సో లక్కీ. చాలా హ్యాపీగా అంటావు. సో నిజంగా చెప్పండి, అది తెలిసి చెప్పింటారు. ఐఫోన్ ఎక్కడి నుంచి కొనిపించారు మీరు? ఫైనాన్స్లో తీసుకుంటా అన్నాడు. అంటే నార్మల్గా ఐఫోన్ అంటే ఎక్కువ రేట్ ఉంటుంది. సో ఇప్పుడే మీరు కష్టాలలో ఉన్నారు. సో ఐఫోన్ ఎలా తీసుకురొచ్చో, దాని వెనక ఎంత కష్టం ఉంది. ఇప్పుడు నేను తీసుకున్న వాటిల్లో కొంచెం అమౌంట్ బయట తీసుకున్నాను, డైలీ కట్టే అమౌంట్. ఓకే, డైలీ ఈఎంఐ కట్టాలి, డైలీ అమౌంట్ కడుతున్నాను. అబ్బాయి పనికి వెళ్తాడు, మామూలు టైం ఖాళీగా ఉన్న ప్రోగ్రామ్స్కి వెళ్తాడు. వాటి వచ్చిన డబ్బుల్లో ఇంటి రెంట్ పోగా తీసి మళ్ళీ అతనే బ్యాలెన్స్గా మంత్లీ దాన్నే కట్టుకోమని చెప్పి దాంట్లోనే రొటేట్ చేస్తున్నా. ఓకే, ఫోన్ ఇప్పించారు మొత్తానికి, చాలా సంతోషం అంటారా? చాలా హ్యాపీగా. ఐఫోన్ కొన్న తర్వాత రీల్స్ స్టార్ట్ చేశారు. ఓకే, సో అమ్మ ఏ విధంగా ఉంటుంది? కొంతమంది అంటుంటారు అది ఐఫోనా పోచా అంటారు నా కామెంట్స్లో. మేము చేసేటప్పుడు మా ముందు మిర్రర్ పెడతాం ఒకటి, ఆ మిర్రర్ ద్వారా మేము చేస్తాం. అదేంటంటే ఒక రిఫ్లెక్షన్ పడి అది పోచ్ లాగా అనిపిస్తుంది. అందరూ పోచు పెడతారు, ముసలినా కొడుక అంటారు. నేను పోచు పెట్టలేదు సార్, అది ఐఫోన్. చూపించిన ఆయన ఐఫోన్, ఒకసారి ఐఫోన్ అందరు పోచు అంటూ ఉంటారు. ఓకే, సో వ్యూయర్స్, రియల్గా ఐఫోన్ సింబల్ కూడా కనిపిస్తుంది. ఈ ఐఫోన్ కొనడంలో కూడా ఇలా నాన్న కష్టం ఎంతో ఉంది. సో తను సంపాదించిన డబ్బు కాస్త కూడబెట్టి ఆ కొడుకుకి ఆ తండ్రి అయితే ఫోన్ కొనిపించాడు. సో నిజంగా అలాంటి మెసేజ్లు పెట్టకండి. ఎందుకంటే ఎవరైనా మనము ఒక మాట అనే ముందు ఫస్ట్ మన గురించి మనం ఆలోచించి పక్కన వ్యక్తిని మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టం అంటే ఆ వ్యక్తులు పడే కష్టాలు ఎవరికి తెలియదు. వాళ్ళకున్న ఐఫోన్ ఏదో కొన్నారు, వాళ్ళకు ఉన్న దాంట్లో కూడా మీరు అలాంటి కామెంట్లు ఉంటాయి. అలాంటి కామెంట్ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్న? వాస్తవంగా అంత కష్టపడి కొన్న ఫోన్ని అలాంటి కామెంట్లు ఉన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంటుంది మీకు? నేను అప్పుడే రిప్లై కూడా ఇస్తాను, సార్ చూడండి సార్ ఇది ఐఫోన్ అది మేము అద్దం పెడతాం ముందు ఆ ఎఫెక్ట్ పడుతుంటుంది సార్, అంటే ఐఫోనే అని చెప్పి పెడతా ఉంటాను, ఇసుక్కోను. సో ఈ ఐఫోన్ చూసినప్పుడు నీకేం గుర్తుకొస్తుంది బ్రో? ఈ ఐఫోన్ చూసినప్పుడు నీకేం గుర్తుకొస్తుంది? ఐఫోన్ అంటే ఇప్పుడు వాడుతున్నప్పుడు దాంట్లో ఛార్జింగ్ ఉంది కదా, ఛార్జింగ్ అవుతూ ఉంటే మా డాడీ ఈ ఒంట్లో బ్లడ్ అవుతున్నట్టు నాకు అంటే ఇప్పుడు తను గుడ్డలు కూడా కొనుక్కోడు అన్న. ఈ ఫంక్షన్స్ వచ్చినా కూడా తనేం కొనుక్కోడు. ఫస్ట్ నాకు, మా మమ్మీకి, మా అన్నకి మాత్రమే కొనిస్తాడు. డాడీ నువ్వు కొనుక్కోడాడు అంటే వద్దు నాన్న, ఫస్ట్ మీరు కొనుక్కోండి, మీరు బాగుండండి, తర్వాత నేను కొనుక్కుంటాను అని అంటాడు. అదొక్కటే ఇంకా ఆయన కష్టం అది. ఆయన బ్లడ్తో నాకు తెప్పించారు నా మొబైల్. కానీ అందరూ అది పోవచ్చురా అని చెప్పి చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నప్పుడు అట్లాంటప్పుడు అనిపిస్తుంది అసలు చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. డాడీకి కూడా అరే నీకు అవసరమా ఈ వయసులో వీడియోస్ పచ్చిగా పెడతారు నా బూతులు, చిన్న కాదు. అట్లా డాడీ చూసినప్పుడు నేను చెప్తా డాడీ వద్దు డాడీ రీల్స్ ఆపి అన్నప్పుడు అంటే చూడలేం కదన్నా. ఒక కన్న తండ్రిని తిడుతుంటే ఏ కొడుకు అన్న ఒకటే చెప్పు చూడలేము. వద్దు డాడీ ఆపే డాడీ అంటాం, కానీ ఆపేస్తే ఛాన్స్ ఏమన్నా వస్తుందేమో ఇంకా ఆశతో ఎన్ని కామెంట్లు వచ్చినా, ఎన్ని ప్రెజర్ వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా మళ్ళీ రీల్స్ అయితే తీస్తాం. ఓకే, అలాంటి కామెంట్లు విన్నప్పుడు మీకేమనిపిస్తుంటుంది? తిడుతూ ఉంటారు, పని పాట లేని నా కొడుకులు తిడుతుంటారు. అలాంటి కొడుకులు ఏమనిపిస్తుంటుంది మీకు? అలాంటి కామెంట్లు అన్నీ చూసినప్పుడు అరే నీకు అవసరమా అని చెప్పి తిడుతూ ఉంటారు, అంటే గలీజ్ మాటలు. ఆ కొడుకులకు ఏం పని ఉండదు కదా, కూర్చొని ఎవడు ఎదుగుతుంటే తొక్కాలు ఉంటారు, కొంతమంది బ్యాచ్ ఉంటుంది కొంతమంది. సో అలాంటి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? నేనైతే వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాళ్ళు పద్ధతిగా కామెంట్ పెడితే పద్ధతిగా ఇస్తాను. కొంతమందికి ఇచ్చాను, తర్వాత ఒక రీల్ కూడా తీశాను నేను సపరేట్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి. మీకు దమ్ముంటే, మీకు సత్తా ఉంటే మీ నాయకుడిని గెలిపించడానికి మీరు ఏదైనా చేయండి, లేదా నేను చేసిన సాంగ్స్లో ఒక్క సాంగ్ నాలాగా చేసి మొగోళ్ళలాగా ముందుకు రండి. చేసే టాలెంట్ లేదు, మీ పార్టీ నాయకుడికి ఎలా అభిమానం తెలవదు, నా గురించి కామెంట్లు పెడతారా అని చెప్పి ఇక్కడ పెట్టాను వాళ్ళకి. సో మీరు పాడే పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి మా వ్యూయర్స్ అందరి కోసం ఒకసారి మీరు ఇంకోటి పాట పాడుతుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు వెనకాల నుంచి ఇస్తారంట కదా, ఎలా అంటే డప్పు ఉంటుందా? ఓకే, ఒకసారి మీరు ఏదైనా మంచి సాంగ్, లవ్ సాంగ్ అయితే ఏదైనా పర్లేదు, మీకు నచ్చిన సాంగ్, మీకు ఇష్టమైన సాంగ్. నాకు ఇష్టమైంది ఎక్కడ ఎవరిని అడిగినా ఒకే పాట పాడతాను, నాకు చాలా ఇష్టం ఆ పాట. పాడండి. వసీకర మంత్రము వేసావే నా వన్నెల బొమ్మ, కనికట్టు ఏదో చేసావే నా ముద్దుల గుమ్మ, నిలువెత్తు బంగారమా మది మెచ్చిన శృంగారమా, ఏ మిల్కుతో చేశాడమ్మా నిన్న బ్రహ్మ,
నీ కనులే కాశ్మీరమా, నీ నడకే నయాగారమా, నీ అత్త కొడుకై పుడితే బాగుండేదమ్మా. ఏం మాయో చేసావే, ఏం మాయో చేసావే, ఏం మాయో ఏం మాయో ఏం మాయో చేసావే, లేకంటూ తెలియని నాతో ప్రేమ లేఖ రాయించావే, కలలంటూ రాని నాకు కలవరము నువ్వే నువ్వే, అద్దంలో నా రూపం నీలా కనిపిస్తోందే, బయటేసిన ప్రతి పాప నీలా అనిపిస్తోందే, హార్ట్ లింక్ కట్టరువా మన్మధుని సిస్టరువా, నువ్వే అస నువ్వే అస నువ్వే 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 అసే ఏమాయో చేసావే. థ్యాంక్ యూ. ఓ సూపర్, చాలా అద్భుతంగా విత్ ఎక్స్ప్రెషన్స్తో వాడారు. నేను ఒకటే సాంగ్ వాడమని చెప్పిన, బట్ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చి పాడేసినావు, సూపర్. సో నీకు కూడా నాన్న లాంటి అలవాట్లు, సాంగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఓన్లీ నాన్న సింగింగ్, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ డాన్సర్. డ్రమ్స్ ప్లే చేస్తాను, జాజ్ ఉంటాయి డ్రమ్స్, అవునవును, అవి ప్లే చేస్తాను, ఆర్కెస్ట్రా. ఓకే, ఆర్కెస్ట్రా అవి కూడా. మొత్తం మల్టీ టాలెంటెడ్ ఫ్యామిలీ అంతా. సో మీ బ్రదర్ ఏం చేస్తూ ఉంటాడు? ఫోటోగ్రాఫర్. ఓకే, టాలెంటెడే. నేర్చుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, అమ్మ ఇంట్లో ఉంటుంది. ఓకే, సో ఎలా ఉంటుంది అమ్మతో బాండింగ్ మీకు? అమ్మతో ఫుల్ క్లోజ్ ఉంటుంది, అంటే మమ్మీలా అయితే ఉండరు, మన అయితే ఫుల్ క్లోజ్ ఎలా ఉంటామో అలా ఉంటారు. అంటే కొట్టడం తిట్టడం అట్లాంటి, మనం ఏం తప్పు చేసినా సరిపోదు, సరే కానీ బాగా క్లోజ్గా అయితే ఉంటారు మమ్మీ. ఓకే, సో నాన్నని చూస్తే నీకు ఏం గుర్తొస్తుంటుంది ఒక్కొక్కసారి? నాన్నని చూస్తుంటే ఏం గుర్తొస్తుంటుంది అంటున్నా? నాన్నని చూస్తుంటే నాన్న ఇంకా ఎన్ని రోజులు కష్టపడతాడు, డాడీని కూర్చోబెట్టేసి ఇంకా నేనైనా సంపాదించాలి థాట్ ఒకటే ఉంటుంది, కానీ మమ్మల్ని పైకి రానిట్లేదు. అంటే ఈ మనం కష్టపడుతున్నా కానీ మనకైతే ఫలితం లేదు. ఓకే, సో అమ్మని చూస్తుంటే ఏం గుర్తొస్తూ ఉంటుంది? అమ్మని చూస్తే చాలా ఫుల్ హ్యాపీ అయిపోతాం. మనకి ఎన్ని బాధలు ఉన్నా మమ్మీని చూస్తే చాలు, ఫుల్ హ్యాపీ. ఓకే, సో అంటే ఇప్పటి వరకు, అంటే మీ నాన్న పక్కన లేడనుకో ఇప్పుడు, సో ఇప్పటి వరకు కొన్ని, అంటే మనం కొన్ని చెప్పాలని ఉంటుంది నాన్నతో కానీ అమ్మతో కానీ. సో పక్కన ఉన్నప్పుడు మనం కొన్ని చెప్పలేము, సో మనసులోనే ఉంటుంది, కొన్ని చెప్పాలి అనుకుంటాం కానీ చెప్పలేకపోతుంటాం. లైక్ అమ్మని మిస్ అవుతున్నాము అదనుకొని అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాలు మనం ఈ లైఫ్లో ఉన్నాయా? అంటే నాన్న మిస్ కావడం కానీ, అమ్మని ఎక్కువ మిస్ కావడం కానీ, అలాంటి సందర్భాలు ఏమన్నా? నాన్న ఎక్కువ మిస్ కావడం అంటే డాడీ హైదరాబాద్ వచ్చినప్పుడు అన్న చాలా రోజులు అయితే రాలేదు, ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్, అసలు ఎవరు రెస్పాన్స్ కూడా అసలు ఇచ్చేది కాదు. అసలు తింటున్నారా లేదా, అసలు ఉన్నారా లేదా అని కూడా తెలియదు ఇక్కడికి వచ్చినప్పుడు. ఫోన్ చేద్దామంటే మన దగ్గర ఫోన్ లేదు, అంటే డాడీ ఫోన్ స్విచ్ ఆఫ్, అదొక్కటే మనకి పెయిన్ఫుల్. అంటే అసలు డాడీ ఉన్నా లేదా అనే థింకింగ్ ఒకటే వస్తుంది ఎప్పుడు కూడా, అసలు నిద్ర కూడా వచ్చేది కాదు. డాడీ ఫోన్ పోవట్లేదు ఏమైంది, అదొక్కటే కాదు. ఓకే, సో ఇప్పటిదాకా తను మాట్లాడుతుంటే మనం విన్నాము, అంటే కడుపు మార్చుకున్న రోజులు కూడా మాకు ఉన్నాయని చెప్పి. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీ లైఫ్లో ఇంకా గుర్తున్నాయా? అరే ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్లో రావద్దురా అన్న రోజు ఏదన్నా మీ లైఫ్లో గుర్తుందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మా అబ్బాయి చెప్పిన టాపికే, ఫోన్ లేదు అని మా అబ్బాయి అన్నాడు. ఆ ఫోనే మాకు 3 రోజులు భోజనం పెట్టింది, మా ముగ్గురు ఫ్రెండ్స్కి. మాకు ఆ ఫోను అమ్మేసి 3 రోజులు ఆ దాంతోనే ఫుడ్ తిన్నా. హైదరాబాద్లో ఫుడ్ తిని కొత్తగా ఇల్లు కడుతుంటారు కదా, అపార్ట్మెంట్స్ కడుతుంటారు కదా, వాటిల్లో పనుకున్నాం. ఫ్యామిలీ గుర్తురాలే అప్పుడు? ఫ్యామిలీ గుర్తుండాలి అంటే నేను ఈ కష్టాలు దాటుకుని వెళ్ళాలి. ఓకే, ఈ కష్టాన్ని దాటలేకపోయాను, అంటే ఈ కష్టంలో ఓడిపోయాను. తర్వాత వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీ పరంగా ఇప్పుడైతే నా బిడ్డలు నేను హ్యాపీగా చూసుకుంటున్నాను, నా ఫ్యామిలీని. కానీ ఆ రేంజ్కి రావాలన్నది, నేను మిస్ చేసుకున్న ఆ రేంజ్కి రావాలన్నది నా ఆశ. ఓకే, అంటే మనం ఎదుగుతుంటే మనల్ని అభినందించే వాళ్ళు కొంతమంది ఉంటే, మనం వెన్నుపోటు పొడిచేవాళ్ళు, మనం బ్లేమ్ చేసేవాళ్ళు, మనం నెగిటివ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా 10% అభిమానించేవాళ్ళు అంటే 90% తొక్కేవాళ్ళే. వాళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలనే ఉంటారు అంటారు. అలాంటి సందర్భాల్లో అది అయిన వాళ్ళే, అయిన వాళ్ళలోనే. ఇప్పుడు మా షాప్, మా ఇల్లు అని చెప్పాం కదా, ఇది కూడా అదే టాపిక్. ఓకే, వాళ్ళు అయిన వాళ్ళే, తెలిసిన వాళ్ళే. కానీ ఎందుకు ఖాళీ చేయమన్నా టాపిక్ తెలియదు, ఇప్పుడు తెలియదు. ఎందుకు తీమన్నారో తెలియదు, తీసేయి అంతే. ఓకే, సో మీకు లైక్ నాన్నలాగా ఎప్పుడైనా అనిపించిందా ఇలాంటి రోజు ఇంకెప్పుడు మన లైఫ్లో రావద్దు అన్న రోజు ఏదైనా ఉందా? అయితే అసలు ఆ రోజు రానియకుండా మమ్మల్ని తీసాగారు డాడీ. అంటే అసలు థింకింగ్ రాకుండా అయితేనే తీసాగాడు మమ్మల్ని. అంటే దానికి ఎంత కష్టం ఉన్నా కూడా మనకి బాధ అనేది లేకుండా మమ్మల్ని పెంచాడు.
థింకింగ్ అయితే మనకి ఇప్పుడు దాకా రాదు కూడా. ఓకే. సో రీల్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఆ రీల్స్ ఏందన్న అసలు మీరు అసలు నిజంగా తండ్రి కొడుకులా అసలుకే లేరు నాకైతే. అలా ఇప్పుడు మా యాంకర్లు కూడా చెప్తున్నారు అదే మీ ఇద్దరిని చూసి. సో అన్నదమ్ములానే ఉన్నారు మీ ఇద్దరు అని చెప్పి కూడా చాలామందికి అదే డౌట్, తండ్రి కొడుకులా. ఇంకోటి డూప్ కూడా అనుకున్నారు. సో డూప్ ఉన్నారని చెప్పి కూడా అనుకున్నారు. ఏంటి ఆ రీల్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మెయిన్గా మీ రీల్స్ ఏమో కానీ మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు ఇచ్చి పడేస్తున్నాయి, ఆసం ఉన్న ఎక్స్ప్రెషన్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ వెనకాల? సో మీ ఇద్దరు కలిసి చేసిన రీల్స్ కూడా చాలా వైరల్ అయినాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది అసలు? ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు రీల్స్ మీ ఇద్దరు? నేను ఒకరోజు ఫోక్ సాంగ్ కూడా తీస్తూ ఉంటాను రైట్. డాడీ నేను అది తీస్తున్నా బాగాలేదు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నా, మళ్ళీ రికార్డ్ చేసి క్యాన్సిల్ చేస్తున్నా. డాడీ రే అట్లా కాదు పక్కలేరా అని చెప్పి డాడీ వచ్చి అది క్లాత్ కట్టి తీశారు. ఆ వీడియో పోస్ట్ చేయగానే ఈ మార్నింగ్ లోపల 5 మిలియన్ వ్యూస్. అక్కడి నుంచి డాడీకి ఇంకా కంటిన్యూ డాడీ రీల్స్ చేయండి. ఓకే. మనకి రీల్స్ చేయడానికి కూడా టైం ఉండదు అన్న, అంటే షాప్ కదా, నైట్ 12-1 o'clock అటు చేస్తాం రీల్స్. అట్లే రీల్స్ చేస్తా. డాడీ ఏ వీడియో వదిలినా కూడా మినిమం అయితే 1 మిలియన్ అయితే దాటింది అట్లా డాడీ. ఓకే. ఒక్క రీలు మార్చేసిందంట మొత్తం ఇక నాన్న ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిందంట ఇంటర్వ్యూకి. ఓకే. అంటే తను ఒక రైటర్ గానో ఒక స్క్రిప్ట్ రైటర్ కానీ ఎట్లనో ఒక రకంగా ఒక స్థాయికి ఎదిగి, మేబీ ఆ స్థాయికి ఎదిగినా ఇక్కడికి వచ్చేవాడో రాకపోయేవాడో మేబీ, ఎందుకంటే ఇండస్ట్రీ చాలా పెద్దది కాబట్టి. ఏదైతే మీరు రీల్స్ మీరు ఇన్స్టాగ్రామ్ చేసి చూసినావో మీ కొడుకు మీద ఉన్న అభిమానంతో, సో నిజంగా అది వీడికి తీసుకొచ్చి కూర్చోబెట్టినని చెప్పుకోవాలి కదా. అంటే ఇండస్ట్రీ చాలా పెద్దది, అందులో మనం చాలామంది కూడా తీసుకొచ్చి కూర్చోపోయలేము ఇక్కడ. అంటే ఒక ప్రత్యేకత ఉంది మీ ఇద్దరికి, ఒక తండ్రి కొడుకులది. సో నిజంగా అవన్నీ చూస్తుంటే నేను నమ్మలేకపోయినా నిజంగా. మా ఫ్రెండ్స్ చెప్తుంటే కూడా అదే మీరు ఒక రీల్ చేశారు కదా జేహో అనిల్ అన్న అనుకుంటా. సో యాక్చువల్లీ నా పేరు కూడా అనిలే అనమాట. సో అది మా బ్రదర్ కూడా నాకు చూపించిండు. సో అప్పుడు చూసినా అంత చూసి ఆ పేరు ఉన్నప్పుడు ఎవడన్నా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా, అది ఎవరో ఇంత బాగా ఎక్స్ప్రెషన్ అని చెప్పి చూసా. దాని తర్వాత తిప్పి కొడితే నెల్లూరు నుంచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. సో అలాంటి స్ట్రగుల్స్ మీరు లైఫ్లో ఎదుర్కొన్నారు. ఈరోజు మార్నింగ్ కూడా ఒక కామెంట్ పెట్టారు, జగనన్న ఓడిపోయాడు, ఒక మంచి పాట రాయమన్నారు. ఖచ్చితంగా రాస్తాను, రేపు పెడతాను చూడండి చెప్పా. ఓకే. అలా నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి. ఓడిపోయాడని రాయకుండా ఏం పోను, రాస్తాను, రేపు కంపల్సరీ రేపు వెళ్తాను, రీల్ చేస్తాను, ఖచ్చితంగా పాట రాస్తాను వినండి అని చెప్పి. ఓకే. అంటే వైసీపీ జగన్ అభిమానులా మీరు? నేను వాళ్ళ డాడీ అభిమానిని. ఓకే. తర్వాత నా సాంగ్స్ ప్లస్ అవ్వాలని ఇంకో దాంతో ఆరాటంతో ఈ పాటలు తీసుకున్నాను. వీళ్ళు ఎప్పుడైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టారో నాకు చేయడం ఇంకా కొంచెం ఇదే అయింది. ఒక్క సాంగ్ చేయగానే ఎందుకు తిట్టారో, ఎందుకు తిట్టాలి, తిట్టాల్సిన అవసరం ఉంది. ఆ కచ్చి మీద చేసా కంటిన్యూగా. మొన్న కూడా జగన్ చాలా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. సో ఎలా అనిపించింది మీకు? నెక్స్ట్ ఇప్పుడు ఆ కూటమి అధికారంలో ఉంది, జగన్ ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేకుండా అయిపోయిండు, 11 సీట్లకే అంకితం అయిపోయిండు. ఎలా అనిపిస్తుంది వాడినప్పుడు? ఆ సాంగ్స్ రాశారు, ఆ వైబ్ మీకు ఉంటుంది, జగన్ గారి వైబ్ మీకు ఉంటుంది. ఒక సాంగ్ రాయాలంటే తన గురించి తెలుసుకొని మొత్తం రాస్తూ ఉంటారు కదా, ఆ వైబ్ మీకు ఉంటుంది. సో ఓడిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఏమన్నా ఆ సాంగ్ థింక్ చేస్తారా ఓడిపోయిన బాధలో? ఏదైనా సాడ్ సాంగ్? ఖచ్చితంగా అదే రేపు నేను ఆ సాంగే చేయబోతున్నా. ఇప్పుడు ఏదైనా కొంచెం లిరిక్ గానే ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన సాంగ్ ఉంది ఒకటి వైఎస్ గారిది, పెద్దాయనా పెద్దాయనా ఇది స్వార్థపు కాలం పెద్దాయనా, అదే సాంగ్ ని. ఓకే. ఒక 2 lines వాడండి, సాంగ్ బాగుంది. జగనన్నా జగనన్నా ఇది స్వార్థపు లోకం జగనన్నా, జగనన్నా జగనన్నా ఇది చెడుగల కాలం జగనన్నా, దానం చేసే ఎముకలేని చేతికి సంకెళ్ళు, పూలాంటి గుండెలోన ముచ్చెనయుముళ్ళు, మంచితనాన్నే పెంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది, వేల మనసుల్లో వేలుగుదొరను ఓటమిలోకి తోస్తోంది, కారు ముబ్బుసురుని దాచిపెట్టగలవా, కాలుతున్న నిప్పుడు చేతబట్టగలవా, జగనన్నా నువ్వు నెక్స్ట్ టైం సీఎం జగనన్నా. నిజంగా సూపర్, చాలా అద్భుతంగా. అంటే ప్రిపేర్ అయినా లేదో నాకు తెలియదు కానీ సడన్గా అడిగినామనే నిజంగా కళాకారులను మనం మెచ్చుకోవాలబ్బా. ఎందుకంటే సెకండ్లో వాళ్ళు పాటలు పాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మేబీ వీడియో చూసే జగన్ కూడా నేను పిలిచే అవకాశాలు ఉంటాయి. అంటే అంత అద్భుతంగా వెంటనే పాడారు, ఆ వైబ్ కనిపిస్తుంది మనకి. అయితే ఇది చేద్దాం అనుకున్నాను వినడంగానే, సరే అక్కడికక్కడ సెట్ చేసి పాడా. సరే, ఇప్పుడు మీ నాన్నకి మీరు చెప్పాలంటే, అంటే మీ నాన్నకి ఒక కళ ఉంది, అంటే తను ఏదైతే కోల్పోయాడో
అది తన కొడుకు రూపంగా కళ నెరవేర్చాలని చెప్పి ఒక కోరిక ఉంది. ఇప్పుడు మన ఛానల్ ముఖంగా కొన్ని లక్షల మంది వ్యూవర్స్ చూస్తూ ఉంటారు. సో మీ నాన్నకి ప్రామిస్ చేస్తావా? చేశారు నాకు ఖచ్చితంగా. ఒకసారి డాడీ ఒట్టేసి చెప్తున్నా, నాకు ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా నేను ఇట్లే కూర్చోబెట్టి నేను సాగుతాను డాడీ, నన్ను నమ్ము డాడీ. సూపర్. ఓకే. సో నా కొడుకు మాట ఇచ్చాడు. నిజంగా ఎన్ని బంగారాలు మనం ముంగడ పెట్టినా ఒక కొడుకు ఇచ్చే ఆ స్పిరిట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఓకే, మీ కొడుకుకి నువ్వు ఇంకేం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఈ సమాజాన్ని చూస్తూ ఉన్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ సమాజాన్ని మైండ్లో పెట్టుకొని మీ కొడుకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పలేదు, ఇది స్పెషల్గా ఎక్కడే ఉండదు. నా కొడుకు గోల్ కొట్టిన తర్వాత ఆ రోజు ఖచ్చితంగా చెప్తాను. ఆ రోజు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే వేయాలి మళ్ళీ. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాంటారు. సో ఒకసారి మీరు చెవులు మూసుకోరు, ఒకసారి పర్సనల్గా మాట్లాడే. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏం పేరు? తినలేదు. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏం పేరు చెప్పవా? అలా గర్ల్ ఫ్రెండ్ లేదన్నా. లేదు, నిజంగా చెప్పాలి. అగో నవ్వుతుండు. గర్ల్ ఫ్రెండ్స్ లేరు. గర్ల్ ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్. చూసినావా, గర్ల్ ఫ్రెండ్సే ఉన్నారంట. లేరన్నా. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారు. గర్ల్స్ బెస్టీలు ఉన్నారు. బెస్టీలు. డిఫరెన్స్ ఏంది బెస్టీలకి గర్ల్ ఫ్రెండ్కి? అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఫ్రెండ్ కంటే ఎక్కువ. రైట్. అంటే కొన్ని విషయాలు మనం నాన్నతో కూడా షేర్ చేసుకోలేని కొన్ని విషయాలు ఫ్రెండ్తో మనం షేర్ చేసుకుంటాం. యాక్చువల్లీ తెలిసిందే. అలాంటి ఫ్రెండ్ నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారన్న. ఒకసారి వాళ్ళు ఎవరో చెప్తారా? వాళ్ళు షారూక్ అని బుచ్చిరెడ్డిపల్లి డాన్సర్, నా ఫ్రెండ్. నాకు ఏ బాధ ఉన్నా నేను వాడికి చెప్పుకుంటా. ఓకే, చాలా సంతోషం అనిపిస్తుంది. సో అంకుల్, మీరు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడి ఒక కుటుంబాన్ని పెంచారు, పోషించారు, పెద్ద చేసారు, చెట్టని తిరిగిరు మీ కొడుకులు ఇద్దరు. ఇప్పుడు ఇలాంటి బాధలు ఉన్నప్పుడు కూడా అంటే మీ మనసులోనే పెట్టుకుంటారు. మేబీ ఫాదర్లు డాడీలు అంటే వాళ్ళ కడుపులో ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని అప్పులు టెన్షన్లు ఉన్నా కూడా వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరికి చెప్పినా ఇబ్బందులు పడతారు, ఫ్యామిలీ బాధపడతారు అని చెప్పి కూడా మనసులో పెట్టుకొని ఉంటారు. కానీ అది వేరే వాళ్ళకి చెప్తే బాధ పోతుంది అంటారు. అలాంటి మీ లైఫ్లో ఎవరైనా నీ ఫ్రెండ్స్ కానీ? ఒకటి నా చిన్నప్పుడు ఫ్రెండ్ షరీఫ్ అని. షరీఫ్. ఓకే. నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా, నేను సాంగ్ చేసేటప్పుడు కూడా అబ్బాయి చేతిలో రింగ్ ఇచ్చి అమ్మిచ్చి నాకు అమౌంట్ ఇచ్చి పంపించాడు. ఓకే, రింగ్ ఇచ్చి. సూపరా. దాని తర్వాత నాకు ఇక్కడ పరిచయం అయిన అబ్బాయి వచ్చి బషీర్ అని. 4 సంవత్సరాలు నన్ను మా ఊరి నుంచి తీసుకురావడం కాడి నుంచి, ఛార్జీలు కాడి నుంచి, ఫుడ్ కాడి నుంచి. ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఏ రోజు నేను పస్తులేను. ఆ అబ్బాయి లేనప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడే పస్తులున్నాను తప్ప. ఆ అబ్బాయి కేవలం నిన్న కూడా ఆ అబ్బాయి ఇక్కడ ఉండి నాకు ఇక్కడికి వచ్చి నన్ను కార్లో తీసుకెళ్ళి మా ఇద్దరికి భోజనం పెట్టించి అబ్బాయి అన్ని పనులున్నా వదులుకొని పోయాడు. ఇప్పుడైతే అబ్బాయి ఈ ఫీల్డ్లో విసిగిపోయి వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడైతే నాతో తిరిగేవాడు. నేను ఖచ్చితంగా నువ్వు ఛాన్స్ కొడతావు, నేను పక్కన నేను ఉంటాను, ఛాన్స్ కొడతావు, నేను పక్కన ఉంటాను. కానీ మాకు ఛాన్సే రాలేదు. అంటే చాలామంది ఇండస్ట్రీలో అంటూ ఉంటారు, తెలుగు వాళ్ళకి, తెలుగు మనుషులకి ఆ ఇండస్ట్రీలో ఎప్పుడు స్థానం దొరకదు, స్థానం ఉండదు అని చెప్పి. ఎక్స్పెషల్లీ అంటే రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే అంటున్నారు, మరి వాస్తవం నాకు తెలియదు కానీ నెల్లూరు వాళ్ళని ఎక్కువ పట్టించుకోరు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. మరి అది వాస్తవమైన నెల్లూరు డ్యాన్స్ వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఆ నెల్లూరు అంటేనే చిరాకు పడుతూ ఉంటారు అని చెప్పి కూడా రీసెంట్గా ఒక అమ్మాయి నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అసలు ఎందుకు మా నెల్లూరు వాళ్ళమంతా మేము తప్పు చేసినామని చెప్పి కూడా అమ్మాయి బాధపడ్డది ఆ రోజు. సో నిజంగానే ఉంటుందా ఇలాంటివి, నెల్లూరు అంటే పట్టించుకోరని? ఇప్పుడు సెలక్షన్స్ కానివ్వండి, ఆఫర్స్ కానివ్వండి, మూవీ ఆఫర్స్ కానివ్వండి, సింగింగ్ ఆఫర్స్ కానీ మొత్తం దేశం మొత్తం దొరుకుతున్నారు, నెల్లూరు రారు. ఎందువల్ల? ఏమి నెల్లూరు ఏమన్నా కొడుతుందా, తిడుతుందా? లేదే. అలాంటి దగ్గరలో కూడా ఛాన్సెస్ అలా ఉంటే కళాకారులు ప్రతి దగ్గర ఉంటారు. ఫలానా ఊర్లో కళాకారులు పుట్టాలి, ఈ ఊర్లో కళాకారులు పుట్టాలని ఎక్కడ లెక్కింపు లేదు. చిన్న పల్లెలో కూడా గొప్ప గొప్ప కళాకారులు పుట్టేవాళ్ళు ఉన్నారు. అలాంటి దగ్గర నుంచి ఏరుకుంటే ఆయన ముత్యాలు వస్తాయి. సూట్ కేసు డబ్బులు ఉంటాయి, వాడు హీరో అయిపోవడం కాదు. అదే అంటే నీకు డాన్సర్ కావాలని ఆశ ఏంది, నీ కళ ఏంది, అసలు కళ నీ డ్రీమ్ ఏంది? అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను కూడా డాడీతో పాటు డాన్స్కి వెళ్తున్నాను. ఇంకా అంటే డాన్స్ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది ఎక్కువ. అంటే నీ డ్రీమ్ ఏదైనా ఉందా, లైక్ డీ జోడికి పోవాలని, డీకి వెళ్ళాలని చెప్పి డాన్స్లో అలాంటి డ్రీమ్ ఏమైనా ఉందా? ఛాన్స్ కానీ వస్తే ఖచ్చితంగా వెళ్తానన్నా. ఓకే. నాకైతే ఏ మూవీలో అయినా చేయాలి, నేను స్క్రీన్ మీద కనిపించాలి, నేను బయటికి వెళ్తే నన్ను 10 మంది గుర్తుపట్టాలి, అదే షఫీ కొడుకు, అది నా మైండ్లో. అంటే డాన్సర్ గానా లేకుంటే యాక్టర్ గానా? మెయిన్ వచ్చి ఈ యాక్టర్ గానా, ఈ డాడీకి బోన్ ఫ్రాక్చర్ చేయమంటే ఈ డాన్సర్ డాన్స్లో అయితే నన్ను సపోర్ట్ ఇచ్చారు ఎక్కువ. మాస్టర్ డి మాస్టర్ అని అతను ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేనున్నా నీకు, నువ్వేం కష్టపడ మాకు. ఆ రోజు మనకి ఈవెంట్ ఉన్నా లేకపోయినా నాకైతే ఖచ్చితంగా అయితే నాకు పేమెంట్ మరి ఇచ్చి పంపించేవాళ్ళు.
ఓకే, సరే. ఇప్పుడు మన వ్యూవర్స్ కానీ, అంటే చూసే వ్యక్తులు కానీ, ఆ డీ జోడికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ మన ఇంటర్వ్యూ చూస్తే, సో వాళ్ళకి ఆ పెద్దలకు మీరు చెప్పాలంటే నువ్వు ఏం చెప్తున్నావు? నీ దగ్గర ఏం టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళకి ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఏం చెప్తావు ఇప్పుడు? డ్రమ్స్ ప్లే చేస్తాను, అలాగే డాన్స్ చేస్తాను, యాక్టింగ్ కూడా చేస్తాను. చూడండి ఒకసారి, చూడండి, చూసి మీకు నచ్చితేనే మాకు ఛాన్స్ ఇవ్వండి. అదొక్కటే, చూసి మరి ఒకసారి చూడండి, చూసి ఛాన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వండి. ఓకే, సో మీరు ఈ స్థాయికి వచ్చారంటే భార్య సపోర్ట్ కూడా పక్కా ఉంటుంది. తల్లి సపోర్ట్ లేని కూడా కొడుకులు కానీ ఒక భర్త కానీ కూడా అది ఇంపాసిబులే. సో ఎంత బయట కష్టాలు పడిపోయినా కూడా ఇంటికి పోతే ఆ తల్లి ముఖం చూసి ఆ కొడుకులకు సంతోషం, మీకు సంతోషం ఉంటుంది. ఆ తల్లి ఎప్పుడు బాధపడలే ఇంకెందుకు ఇన్ని రోజులు ఈ ఇబ్బందులు, కొడుకులు పెద్ద అవుతుందని చెప్పి. అలాంటి సందర్భాలే మనం ఈ లైఫ్లో? అలాంటి ఏం లేదండి. తల్లి సపోర్ట్ బాగా చేస్తుంటుంది మీ వైఫ్. ఇప్పుడు కూడా పంపించడానికి ఆమె మెయిన్ కారణం. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత బయట అప్పు తీసుకున్నా, సాయంత్రం కట్టాలన్నా, ఏం చేసుకున్నా, బయట ఆల్చుకున్నా, ఇంట్లోకి వెళ్ళామంటే మా కష్టాలు ఏముండవు. మా కుండలో ఏముందా నలుగురు పంచుకుని హ్యాపీగా తిన్నాం. చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం కూడా. సరే, మీ వైఫ్కి ఇప్పుడు చెప్పాలంటే మీ వైఫ్కి ఏం చెప్తారు మన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే? నన్ను, పిల్లల్ని నీ కంటికి రెప్పలాగా చూసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓ సూపర్. సో మీ నాన్నకు మాట ఇచ్చావు, మీ అమ్మకు కూడా అదే మాట ఇస్తున్నావు కదా. సో మంచి హ్యాపీగా చూసుకుంటా ఫ్యామిలీని అని చెప్పి. ఓకే రైట్. చివరిగా ఫస్ట్ మీరు చెప్పండి, మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి కానీ, మీకు బయట అభిమానించే వ్యక్తులకు కానీ మీరు చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? డీల్ పోస్ట్ చేయగానే నన్ను లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి ఈ స్టేజ్లో కూర్చోబెట్టినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇక నేను దీనికంటే ఎక్కువ ఏం చెప్పలేను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రుణపడి ఉంటావు అందరికి? ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఓకే సూపర్. సో మీరేం చెప్తారు ఆ ఫాలోవర్స్కి? మిమ్మల్ని చూస్తే మా అబ్బాయి చెప్పినట్టేనండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. నాకు బ్యాడ్స్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు బ్యాడ్స్ కామెంట్స్ పెట్టారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, అంటే ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నా, మీరు బయట వచ్చేటప్పుడు కానీ మిమ్మల్ని గుర్తుపట్టారు? ఎప్పుడైనా బయటికి వెళ్తే గుర్తుపడుతుంటారా? అలా ఫస్ట్ టైం ఇక్కడ దిగాను కదా స్టేషన్ దగ్గర ఆటో ఎక్కాము. ఇక్కడ రూమ్ కి రావాలని ఆటో డ్రైవర్ చూసారు. ఇంకా అతను ఓచుకోలేకేమో, అన్న మీరే కదా రీల్స్ చేస్తారు కండు కొట్టుకొని, అంటే నన్ను చూసి అన్న మీరే అన్నా అని చెప్పి ఆటో పక్కన ఆపేసి, మీరే అన్నా చాలా హ్యాపీ అన్నా, మీ వీడియోస్ నేను స్టేటస్ కూడా పెట్టాను. ఆటో ఆపేసి మరి దిగి సెల్ఫీ దిగి అప్పుడు మళ్ళీ వెళ్ళారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. అప్పుడు దాకా మేము కింద ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని ఉన్నాం, వెయిటింగ్ చేస్తాం వేరే అబ్బాయి కోసం. మా వాడు మనం కింద కూర్చోకూడదు, నిలబడ బాగుంది. అవును, నిజంగా ఒక ఫేమస్ అయితే ఆ స్టేటస్ పక్క మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అక్కడ కూర్చోన్నాం, మళ్ళీ సేమ్ ఇద్దరు వచ్చి సేమ్ అంటే మాట్లాడారు. అవునవును, చూసే వాళ్ళకి స్టేటస్ ఉంటుంది కదా. ఓకే, సో నిజంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మీరు సంతోషంగా ఎట్లయినా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి కూడా. సో మీరు పడ్డ కష్టాలు మీ కొడుకు ఆల్రెడీ మీకు ప్రామిస్ చేయడం జరిగింది. సో ఆ కష్టాలు రాకుండా ఈ కొడుకు చూసుకుంటాడని చెప్పి కూడా మనస్ఫూర్తి, ఎందుకంటే కొన్ని లక్షల మంది ముంగట ప్రమాణం చేసి చూసుకుంటాడని చెప్పి కూడా మీరు సంతోషంగా మీరేదైతే కలగన్నారో, ఏదైతే నువ్వు పడని అంటే నువ్వు అనుకున్న గోల్ మీరు రీచ్ కాలేకపోయినా అది నీ కొడుకు రూపంగా జనాలకి ఆ డ్రీమ్ అంటే ఏదైతే నువ్వు సక్సెస్ అయితే అప్పుడు నిజంగా చెప్తున్నా మీ నాన్న సంతోషపడతాడో లేదా కానీ నేనైతే సంతోషపడతా. ఎందుకంటే మీ లైఫ్ జర్నీ మొత్తం విన్నాక నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం ఉంటుంది మీ లైఫ్. అంటే ఉంటుంది, తెర ముంగట కనిపించే కొన్ని ఉంటే, తెర వెనుక ఇంకొన్ని ఉంటాయి. అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా స్క్రీన్ ముంగడికి రాగానే రొటీన్ యాక్టింగ్ ఫీల్ కాబట్టి చేయాల్సి వస్తుంటుంది, తప్పదు. సో నిజంగా చెప్తున్నా, నాన్నని మంచిగా చూసుకో, అమ్మని మంచిగా చూసుకో. నెక్స్ట్ టైం నేను మీ నెల్లూరుకే వస్తా, మీ ఇంటికే వస్తా. సో అక్కడ కలిసి మంచిగా ఇంటర్వ్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. సో మీ ఇద్దరు కొడుకులే కాదు, ఇక్కడ ఇంకో కొడుకున్నని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏమున్నా ఏదున్నా నాకు చెప్పండి. సో ఐ విల్ సపోర్ట్ అంకుల్. ఎందుకంటే ఎదగాలని చెప్పి ఒక కొడుకు ఆశపడుతుంటే ఒక తండ్రి సపోర్ట్ చేసలేదు, ఒక బ్రదర్గా నేను కూడా ఇప్పుడు సపోర్ట్ ఉంటాను. సో ఒక బ్రదర్లా ట్రీట్ చేయండి నన్ను. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.